ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము గమనించండి, ఆలోచన చేయండి. నీవు నేను దేవునిపై ఆధారపడుచున్నామా లేవా? నీవు దేవునిపై ఆధారపడుచున్నావా? ఎందుకు ఆధారపడాలి? ఈయనపై మనము ఆధారపడితే మనకు ఎలాంటి ధన్యత కలుగచేస్తాడు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పితరులైనటువంటి ఇజ్రాయేలీయులను అరణ్యములో నడిపించినప్పుడు వారు దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే ఆయన దినదినము వారికి కావలసినటువంటి ఆహారము దినదినము ఇచ్చి ఉన్నాడు. ఎందుకని? అది మనము గమనించినట్లయితే దినదినము కూడా, క్షణక్షణము కూడా దేవునిపై మనము ఆధారపడితే మనకి ఏది కావాలో అడగకముందే ఇచ్చే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు తన శిష్యులను సేవకు పంపించినప్పుడు మీరు ఆయా ప్రాంతములకు వెళ్ళుడి, మీరు ఏ విధమైనటువంటి వస్త్రములు, అధికమైన వస్త్రములు తీసుకుని వెళ్ళవద్దు. ఎవరి యొద్దను మీరు ధనమును అడుగుకొనవద్దు. ఎందుకంటే మీరు నా మీద ఆధారపడాలి. నేను ఇచ్చేవానిగా ఉన్నాను. నీకేది కావాలో నాకు తెలుసు కనుక నేను ఇస్తానని ప్రభువైన క్రీస్తు వారు వారికి చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి విషయమై కూడా మనము దేవుని మీద ఆధారపడినట్లయితే మనకు ఏది కావాలో అది ఇచ్చే దేవుడు. ఆలోచన చేయండి, మనుషుల మీద మనము ఆధారపడితే మనకు ఏమి ప్రయోజనం ఉండదు కదా. ప్రభువైన క్రీస్తు వారి మీద మనము ఆధారపడినట్లయితే, ఆయనను ఆధారము చేసుకున్నట్లయితే మనకు సమస్తమునిచ్చే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పితరులను చూసుకున్నట్లయితే అబ్రహాము గారు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఆయన ఆశీర్వదించబడి ఉన్నాడు. అలాగునే దావీదు కూడా ఈ విధముగా సెలవిచ్చి ఉన్నాడు, నా ఆధారము, నా కోట, నా కొండ, నా ఆశ్రయము యెహోవానే అని ఉన్నాడు. ఆయన రాజు అయ్యి ఉండి కూడా దేవుని మీద ఆధారపడినవాడు దావీదు. అలాగునే మనము చూసుకున్నట్లయితే, దానియేలును చూసుకున్నట్లయితే ఆ సంస్థానములో దేవుడు గొప్పగా హెచ్చించి గొప్ప పదవిని ఇచ్చినప్పుడు ఆయన ఏమాత్రము కూడా మనుషుల మీద, అధికారుల మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడి తన పరిశుద్ధతను కాపాడుకొని ఉన్నాడు. అలాగునే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నోవాహు గారిని చూడండి. జలప్రళయము వచ్చినప్పుడు ఆయన మనుషుల మాటలను త్రోసివేసి దేవుని మాట విని దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడు. ఆయన ఆశీర్వదించబడి ఉన్నాడు. కాబట్టి మనము ఆశీర్వదించబడాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడి ఉన్నామో ఆయన మనలను ఆశీర్వదించే వాడిగా ఉన్నాడు. నీకేమైనాను అక్కరలు, అవసరతలు ఉన్న ఎడల నీవు మనుషుల మీదనో, వైద్యుల మీదనో, ధనవంతుల మీదనో, అలాగునే సాహుకారుల మీదనో నీవు ఆధారపడినా నీకేమి ప్రయోజనము లేదు. అది వ్యర్థమే. కానీ సమస్తము చేయగలిగినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు కలిగి ఉండి ఆయన మీద నీవు ఆధారపడిన ఎడల, నీ భారమంతా ఆయన మీద మోపిన ఎడల నీవు ఆశీర్వదించబడతావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను ఆశీర్వదించబడాలంటే ప్రభువైన క్రీస్తు వారి మీద ఆధారపడాలని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. ఆమెన్.
కాబట్టి నీవు నేను యేసుక్రీస్తు వారి మీద మాత్రమే ఆధారపడాలి. నీవు పరలోక రాజ్యమునకు వెళ్ళాలని నీవు ఆలోచన చేసి దేవుని వద్దకు వచ్చి ఉన్నావు. ఎవరి మీద ఆధారపడుచున్నావు? పరిశుద్ధ గ్రంథములో బర్ యేసు అనువాడు గారడీవాడు ఉన్నాడు. పౌలును అడుగుచున్నాడు, పరిశుద్ధ పౌలును, నీకున్నటువంటి ఆశీర్వాదములు, నీకున్నటువంటి పరిశుద్ధత, నీకున్నటువంటి దేవుని నుండి వచ్చిన ప్రతి స్వస్థత నాకు ధనమునకు అమ్మివేయమని అడుగుచున్నాడు. నీ ధనము మీద నీవు ఆధారపడిన ఎడల అది నిన్ను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళదు. నీకున్న ఐశ్వర్యమును, అంతస్తును, ధనమును, బంగారమును, వెండిని బట్టి నీవు వాటి మీద ఆధారపడుచున్నావేమో. అట్టి ఆధారము వ్యర్థమే. ప్రభువైన క్రీస్తు వారి మీద నీవు ఆధారపడిన ఎడల ఇది ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత, రక్షణ నీకు కావాలని నీవు కోరుకుంటే ప్రభువైన క్రీస్తు వారి మీద నీవు ఆధారపడాలి. నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు, నా ఆధారము ప్రభువైన క్రీస్తు వారే అని నువ్వు చెప్పగలిగిన నాడు నీకేది కావాలో అడుగు. ప్రభువైన క్రీస్తు వారు నీకు ఇచ్చే వాణిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అనేక విధములుగా వాక్యము వింటున్నాము, కానీ మనము వాక్యము హృదయములో దాచుకున్న వారమైతే ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయమై దేవుని పైన, యేసుక్రీస్తు మీద మనము ఆధారపడి ఉంటాము. నా ఆధారము, నా ఆశ్రయదుర్గము, నా శైలము, నా కోట, నా కొండ, నా ఆధారము నీవే ప్రభు అని చెప్పగలిగేటట్లు మనము ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరిని ఆధారము చేసుకున్నావు? నీ భార్యనా, నీ భర్తనా, నీ పిల్లలనా, నీ బంధువులనా, నీ స్నేహితులనా, నీ ఇరుగు పొరుగు వారినా నీవు ఆధారము చేసుకున్నది? నీకు ప్రయోజనము లేదు. ప్రభు అయిన క్రీస్తు వారిని నీవు ఆధారము చేసుకున్నట్లయితే నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించు దేవుడు, సియోనులో తనతో పాటు ఉంచు దేవుడు, పరలోక రాజ్యములో తనతో పాటు నిన్ను సింహాసనము పైన కూర్చుండబెట్టు దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా సరే ఏ విషయమైనా కానీ దేవుని మీద నీవు ఆధారపడినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు, నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్.